ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ పీజీ ప్రవేశ పరీక్షల్లో అక్రమాలపై వచ్చే నెల 15 లోపు సిఐడి దర్యాప్తు పూర్తి చేయాలని గవర్నర్ గడువు విధించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన నేర పరిశోధక విభాగం నరసింహన్ ఆదేశాల మేరకు విచారణ మరింత ముమ్మరం చేసింది. అనుమానితుల జాబితాలో రాష్ట్రంలోని ప్రధాన నగరాలతో పాటు బెంగళూరులోనూ శోధిస్తున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పీజీ ప్రవేశ పరీక్షల అక్రమాల డొంక కదిలించేందుకు సిఐడి విచారణ వేగవంతం చేసింది. పరీక్షల్లో అక్రమాలపై ఐపీసీ 120B 420 సెక్షన్లు సహా పబ్లిక్ ఎగ్జామినేషన్ చట్టం కింద కేసు నమోదు చేశారు. డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఏర్పాటైన 6 ప్రత్యేక బృందాలు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరులో ఆరా తీస్తున్నాయి. ప్రశ్నాపత్రం రూపకల్పన, ప్రింటింగ్, పంపిణీ తదితర అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. పాలనా పరంగా అధికారుల నిర్ణయాల్లో లోపాలపైన దృష్టి సారించారు. 100 లోపు ర్యాంకులు సాధించిన అభ్యర్థుల్లో 23 మంది అనుమానితుల జాబితాను సిద్ధం చేశారు. వారి ర్యాంకులు, హాల్ టికెట్లు, ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీలను సేకరించిన అధికారులు క్షేత్రస్థాయిలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ వచ్చిన రిజిస్ట్రార్ బాబులాల్ ను సిఐడి చీఫ్ కృష్ణప్రసాద్ పరీక్ష నిర్వహణ తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నా ప్రమేయం ఉండదండి. నా ప్రమేయం ఉంటే గంగలో దూకమని దూకుతా. నాకేం ప్రమేయం లేదు. మీరు ఊరేసినా చేయండి, ఏం పర్లేదు. నా ప్రమేయం లేదండి. ఎలా వస్తుంది ప్రమేయం? ఎందుకు వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నన్ను టార్గెట్ చేస్తున్నారు. నాకు సంబంధం లేదండి. ఏ ఒక్క ఎగ్జామ్తో నాకు సంబంధం లేదు. ఎగ్జామ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూస్తారు. నాకు సంబంధం లేదు. అది ఏ ఎగ్జామ్ కాదు, ఏ ఎగ్జామ్ నేను చేయను. రిజిస్టర్ తో సంబంధం లేదు. నిజ నిర్ధారణ అనంతరం దోషులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, విద్యార్థులెవరూ ఆందోళన చెందవద్దని వైస్ ఛాన్సలర్ డాక్టర్ రవిరాజు భరోసా ఇచ్చారు. ఎవరికి ఏ విధమైన అన్యాయం జరగదు. ఇందులో ఉన్నటువంటి నిజాలను నిర్ధారణ చేసి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిజాలు నిర్ధారణ చేసి వాటి మీద బేస్ అయ్యి గవర్నమెంట్ తప్పకుండా ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అనేది తీసుకుంటారు. కనుక ఎవరు దీని గురించి కంగారు పడవలసిన అవసరం లేదు. కౌన్సిలింగ్ కు ఇబ్బంది లేకుండా వచ్చే నెల 15 లోపు విచారణ పూర్తి చేయాలని సిఐడికి గవర్నర్ సూచించారు. అక్రమాలు జరిగినట్లు రుజువైతే పరీక్ష తిరిగి నిర్వహించాలా లేదా అనే విషయంపై నరసింహన్ నిర్ణయం తీసుకోనున్నారు. ఇండియన్ ముజాహిద్